ఇండస్ట్రియల్ విజిట్ పోతాను కాలేజ్ ఎగిదింగినా నేను వాళ్ళందరికీ ముందర పోతారు ఇక ఓకేనా. అట్లా మనకి ప్రాబ్లమ్ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమైనా హీట్ అవ్వనప్పుడు ఇది ఒక వన్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ అనమాట మనకి. ఓకే, ఇక్కడ చూసారా ఇది ఒక షేప్ ఉంది, బట్ ఇక్కడ ఇంకో షేప్ వచ్చింది. ఇక్కడ ఏంటి సరిగా హీట్ లేక ఈ ప్రాబ్లమ్ చెప్తుంది. ఇది ఇలాంటి ప్రాబ్లమ్ ఏంటంటే సరిగా హీటింగ్ లేదని ప్రాబ్లం. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాంటి వచ్చిందంటే సరిగా ఇలా రాకుండా ఇట్లా వచ్చిందంటే ఏంటి వ్యాక్యూమ్ సరిగా ప్రెజర్ సరిపోవట్లేదు, ప్రెజర్ ఇంకా ఎక్కువ రావాలని అర్థం అనమాట. వ్యాక్యూమ్ ప్రెజర్ అది ఎక్కువ రావాలని అర్థం. అర్థమైందా? అట్లా వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఇంకా కట్ చేసేస్తారు. ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ పంచింగ్ మెషిన్లో పోయి ఆ షేప్ పెట్టేసిన తర్వాత మనకి ఏదైతే షేప్ ఉందో అక్కడ షేప్ కట్ చేసేస్తుంది. తర్వాత ఎక్సెస్ మెటీరియల్ ఏది ఉందో మళ్ళీ రీప్రాసెస్ చేసేస్తున్నాం. అర్థమైందా? ఇట్లా దాని కంట్రోలింగ్ అంటే ఎన్నికలు ఉన్నాయి. ఇక అక్కడ ఉంది కదా పైన ఇక బ్లాక్ కలర్ బాక్స్ అవుతుంది కదా, అది మొత్తం హీటింగ్ సిస్టమ్ అనమాట. ఇన్సులేటర్ హీటర్ టైప్స్ ఉంటాయి అనమాట. ఆ ఇన్సులేటర్ హీటర్స్ ఎన్ని జోన్స్ ఉన్నాయంటే 8 జోన్స్ ఉన్నాయి. దానికి 8 జోన్స్లో టెంపరేచర్ విధంగా సెట్ చేస్తామండి. ఇక్కడ జోన్స్ ఆ జోన్స్లో అది సెట్ చేస్తామన్నమాట. అదేవిధంగా ఆ జోన్ హీటింగ్ అయిపోయిన తర్వాత ముందుకు వస్తుంది ఓల్డ్. ఇది కంప్లీట్గా అంతా కూడా మనకి ఏ ప్రెజర్లో నడుస్తుంది. వ్యాక్యూమ్ ప్రెజర్ అంటే ఏం కావాలి మనకి, ఏం కావాలి కదా, ఆ ఎయిర్ అనేది అంటే న్యూమాటిక్ ప్రాసెస్ అని అంటాం అనమాట. హైడ్రాలిక్ ఆయిల్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, కంప్లీట్లీ ఎయిర్ కంప్రెస్డ్ ఎయిరే కావాలి మనకి. ఓకేనా? ఓకే, దాని తర్వాత మోల్డ్ ఏదైతే ఉందో అది మనం క్యాస్ట్ ఐరన్తో చేసుకోవచ్చు, వుడ్తో చేసుకోవచ్చు, అల్యూమినియంతో కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, బట్ అంతా అల్యూమినియంతో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. లైఫ్ టైం అంటే ఎక్కువ రోజులు రావాలి కదా, మోల్డ్ అరగకుండా ఎక్కువ రోజులు రావాలా, బాగా ఫినిషింగ్ రావాలి అన్నప్పుడు అల్యూమినియం మోల్డ్స్ మాత్రమే యూజ్ చేస్తారు. కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఫినిషింగ్ అనేది కూడా అల్యూమినియంలోనే మనకి బాగా ప్రాపర్గా ఉంటుంది, వేరే దాంట్లో రావన్నమాట. ఓకే, ఇంకోటి ఈ షీట్స్ ఉన్నాయి కదా, హెచ్ఐపిఎస్తో చేయొచ్చు, పిఎస్తో చేయొచ్చు, పెట్తో చేయొచ్చు, పీవీసీతో కూడా షీట్స్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఏం పెట్ అనమాట, పెట్ షీట్ అనమాట. ఓకేనా? ఒకవేళ హీట్ తక్కువ అయితే ఇంటి వస్తుంది కదా, ఎక్కువ అయితే ఎంత వస్తుంది అంటే ఎప్పుడైతే మనం షీట్ పట్టుకుంటామో ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా గెరక్ అనిపిస్తుంది అన్నమాట, బ్యాక్ ఫినిషింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట. అట్లా వచ్చింది అని అంటే ఏంటి, ఎక్కువ హీటింగ్ అవుతుందని అర్థం అనమాట. అప్పుడు ఏం చేస్తాం, టెంపరేచర్ని తగ్గించుకుంటాం అనమాట. ఓకేనా? కింద కూడా ఉంటుందా సార్ సిలిండర్? కింద కూడా సిలిండర్ కూలింగ్ అనేది ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ పట్టి టైప్ ఉంది కదా, ఇట్లా స్టేడ్ ఒక పట్టి ఇట్లా ఉంది కదా, ఈ పట్టీలు ఉన్నాయి కదా, అది కూలింగ్ పట్టీలు అనమాట. ఆ వాటర్ ఏమవుతుంది, అక్కడ కూలింగ్ నుంచి వెళ్తాం కింద మనకి మోల్డ్ కూడా సర్క్యులేట్ అవుతుంది, మోల్డ్ కూడా కూల్ అవుతుంది. ఆ కూలింగ్ టైం అవుతుంది అనమాట. మనకి కూలింగ్ టైము అంటాం కదా, అదే కూలింగ్ టైం అనమాట. ఇప్పుడు మీద సిలిండర్ కూడా అదే న్యూమాటిక్ సిలిండర్ టైప్లో ఏ టైప్ అంటే డబుల్ యాక్టింగ్ సిలిండర్. ఎందుకంటే 2 పైప్స్ ఉన్నాయి, పైన అంటే డబుల్ యాక్టింగ్ వస్తుంది. ఇట్లా అవుతుంది, ఒకసారి అవుట్ అవుతుంది, డబుల్ యాక్టింగ్. ఒకే దగ్గర ఇట్లా ఒకే దగ్గర అవుట్ అంటే సింగిల్ యాక్టింగ్ సిలిండర్. ఏముండదు, హీటరు బ్యారల్ గీరల్ ఏముండదు దీంట్లో, ఓన్లీ షీటే. అందుకనే సెకండరీ ప్రాసెస్ అని అంటారు. హీట్ అనేది ఎక్కడ తయారవుతుంది? హీట్ అనేది ఎక్స్ట్రూషన్ ప్రాసెస్లో తయారవుతుంది. అంటే సేమ్ ఇస్ట్రాఫిల్ టైప్ ప్రాసెస్. ఇస్ట్రాఫిల్ ఏంటంటే ఒకటేసారి తీస్తాం మళ్ళీ షీట్ రాదు కదా, ఇప్పుడు దాంట్లో కూడా ఇట్లా అడ్వాన్స్ మెషిన్ వచ్చేసింది. షీట్ వచ్చిందంటే ఇట్లా కొడుతూనే ఉంటాయి, షీట్ వచ్చినట్టు అది కొడుతూనే ఉంటాయి. అది కూడా కంపెనీలో కూలర్ పక్కకి ఆఫీస్ రూము ఉంటుంది. ఇవి దేనికో తెలియదు, హాయ్ కాఫీలకు కాఫీ ఓనర్ ఈ ప్రోడక్ట్స్ ఏమేమి, ఒకటి మెడికల్. ఈ గణేష్ ఉన్నదేమో ఇది స్టెన్సిల్ అన్నమాట. ఇందులో ఏంటంటే అమెరికా పోయిన తర్వాత అందులో బంక పట్టి పెట్టి ముద్దలు తయారు చేస్తారు. దీని తర్వాత ప్లాస్టిక్ తీసేస్తే విగ్రహం. ఇదేమో పర్ఫ్యూమ్స్, ఇదేమో మసాలా, ఇందులో మిక్సర్ ఉంటుంది. మళ్ళా అదేమో మెడికల్, ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి మెడికల్.
ఇవి ఆల్మోస్ట్ మీరు ఎక్కడ చూసినా మీకు కనిపిస్తూనే ఉంటాయి. నేను మిస్టేక్లో తినే దాంట్లో ఉంటుంది, అట్లనే ఉంటాం. నా ఇంట్రెస్ట్ ఏంది అని అంటే మీరంతా మీ దాంట్లోకి ఎంతమంది ఎంటర్ప్రీనర్స్ బిజినెస్ మ్యాన్స్ అవుతారో నాకు తెలియదు. నా ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు బిజినెస్ మ్యాన్ కావాలి. ఇప్పుడు ఏంది ఇవాళ రేపు అందరు ఏం పెడుతున్నారు, పేపర్ ప్లేట్లో పెడుతున్నారు, పేపర్ కాపీలో ఎంతమంది తయారైన ప్రతి గల్లీకి ఉంది, ప్రతి కాలనీలకు ఉంది. మనం అవి చేసే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ప్లాస్టిక్ ఎంత ఇంపార్టెంట్ అది మీకు సార్లు చెప్పింది, అవునా కదా? ప్లాస్టిక్ లేని వాళ్ళు బతకలేదు. ఇంకా రాను రాను మీకు కాటన్ కూడా వెళ్ళిపోతుంది, ప్లాస్టిక్ వస్తుంది. ప్లాస్టిక్ షర్ట్లు, ప్లాస్టిక్ ప్యాంట్లు వస్తుంది. సో ప్లాస్టిక్ అనేది మనకి లైఫ్లో కావాలి. సో అది లేనిది కాదు. సో నా ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు బిజినెస్ మ్యాన్ అయితే ఈ ఇండస్ట్రీ పెట్టాలని అంటే ఒక 5 లక్షలు ఉంటే 10 లక్షలు ఉంటే మీరు చాలా మంచి బిజినెస్ చేస్తారు. ఇందులో మళ్ళీ మార్కెట్ ఏముంది అది అన్ని చూపెడతాను, ఎక్కడికన్నా వెళ్ళచ్చు మార్కెట్. అండ్ మళ్ళీ ఈ వాటితో పాటు దీనికి వాటికి ట్రైనింగ్ ఇట్లా కావాలి. ఎందుకంటే మన దగ్గర కాలేజ్లో మిషన్ ఉంది కానీ నడవదు. మీ దగ్గరనే కదా, ఇక్కడ రావచ్చు, నేర్పిస్తాం. ఇంటర్ లాగా కూడా చేసుకోవచ్చు. మీరు పేపర్ సర్టిఫికేట్ పెట్టుకొని ముంగటి కూడా వెళ్ళచ్చు. ఆల్రెడీ మీ సీనియర్స్ వస్తున్నారు, మంచిగా వస్తారు. అదే ఎవ్రీ డే 4 hours, సాటర్డేస్ ఫుల్ డేస్ వల్ల వర్క్ ఉంటుంది. ఆ రోజు రాదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులో ఏమైపోతుంది వాళ్ళకి అర్థమవుతుంది పని. ఇప్పుడు ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పని ఇంతకుముందు చేయగలుగుతున్నాను. ఈ మిషన్ గురించి అయితే ఏం చెప్పాలి, ఇవాళ చెప్పగలుగుతున్నాను. నాకేం మీరేందంటే జాయిన్ కావచ్చు, దానిలాగా మీకు ఆపర్చునిటీస్ అయితే ఇందులో చాలా ఉన్నాయి. ఏమని అసలు ఇది ఎక్కడ పోతుంది బిజినెస్ ఖాళీ. ఇప్పుడు పేపర్ ప్లేట్ అంటే పేపరే, మీతో పాటు ఇప్పుడు 10 మంది ఉన్నారు, వాళ్ళు అవే చేస్తున్నారు. వాడు 10 రూపాయలు అంటే నువ్వు రూపాయికి తగ్గిస్తావు, ఆటన తగ్గిస్తావు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇది ఆల్రెడీ మీకు ఆటో క్యాడ్ నేర్పిస్తున్నారు. ఈ 4 year ప్రోగ్రామ్ కదా, 3 year ప్రోగ్రామ్ కదా. దీనిలో మీకు అన్నీ నేర్పిస్తుంది. దీంట్లో కావాల్సింది ఏంది, డిజైనింగ్ కావాలి, ఆలోచన కావాలి, ఎట్లా చేయాలి. ఫస్ట్ మనకు బేసిక్ మిషన్ అర్థమైంది అనుకో ఎట్లా చేస్తాము అనేది. ఆ తర్వాత డైల్ చేసుడు మీకు తెలుసు ఎట్లా చేస్తాం. కానీ మేము చేసే డైల్ డిఫరెంట్. ఎందుకంటే నేను చాలా తక్కువ రేట్ సిఎన్సీలో చేయించాను, నేను కాస్టింగ్లో చేయిస్తాను. సో రేట్ తగ్గిపోతుంది. ఒక డై తీసుకురండి, కొనిది అడిగి, అది ఫార్మింగ్ డై. సో అది చూడండి, ఇవన్నీ మీరు ఏవో చేసుకుని. ఇంకోటి ఏంటంటే ఇది సీరియస్ ఉండి మీ కోర్స్ కంప్లీట్ చేసుకోండి. మీకు వేరే ఫీల్డ్లో పోవాలంటే జాబ్ చేయాలని జాబ్ చేసుకోవచ్చు. అందులో నేను భగవాన్ అంటలేదు. కానీ బిజినెస్ చేసే వాళ్ళు అంటారు కదా, నేను వాళ్ళకి చెప్పేది. నా దగ్గర ఎంప్లాయీస్ ఫ్రీ అట్లా కూడా అంటలేదు. నా దగ్గర వీళ్ళిద్దరు వస్తుండ్రు, వీళ్ళిద్దరికి నేను శాలరీ ఇస్తాను, పర్ అవర్ బేసిస్ ఇంత అని ఇస్తాను. సో దట్ వాళ్ళకి ఉంటుంది ఖర్చులకి సర్టిఫికేట్ ఇస్తాడు. వాళ్ళకి శాంపుల్ చేయాలి, ఇట్లా కూడా ఏంటో చేసి శాంపుల్ చేస్తాం. ఏదో చేస్తానంటే దీన్నే ప్యాటర్న్ లాగా వాడతాం. ప్యాటర్న్ లాగా వాడి అల్యూమినియం కాస్టింగ్ డైస్, మేము ఐరన్ వాడము. ఇవి డైస్, ఇది కాస్టింగ్ 3 layers. ఇది ఒక లేయర్, కింద ఒక జాలి, ఇది ప్లేట్. దీనికి దీని తగ్గట్టు వెనకకి ఈ ప్యాటర్న్ దేనికి, ఫర్ ఎయిర్ సక్షన్. అండ్ దీస్ హోల్స్ ఆర్ ఫర్ ఎయిర్ సక్షన్ యాజ్ వెల్. అండ్ ఇది అల్యూమినియం ఎందుకు వాడతాము చెప్పండి? ఇంకా గుడ్. ఇట్ ఈస్ ది ఫాస్టెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ యాజ్ వెల్ యాజ్ కోల్డ్. ఇంజెక్షన్ మోల్డింగ్ లేనిది చాలా టైం తీసుకుంటుంది. ఓకే, అలా కోల్డ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలా ఎస్ఎస్ వాడతాం. ఈడ మేము ఏం వాడుతున్నాము, ఈడ మేము అల్యూమినియం వాడతాం. ఎందుకు, ఇది చాలా ఫాస్ట్గా చేయాలి. నేను ఎస్ఎస్ కూడా వాడచ్చు, కానీ నాకు ఇంకెక్కువ టైం పడుతుంది. ఈ సపోజింగ్ 10 seconds అంటే అది 40 seconds పడుతుంది. దానికోసం అల్యూమినియం వాడతాం. అండ్ ఆ పంచ్ డైజ్
ఇట్లా ఫార్మ్ అవుతుంది. దాని తర్వాత ఇది ఇట్లా కటింగ్ ఫినిషింగ్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి మీరు రావచ్చు ఎప్పుడైనా. మళ్ళీ కూడా రియల్ ఇంట్రెస్ట్ వస్తే డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. మా డౌట్స్ ఉన్నాయా స్పీకర్? డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? మళ్ళీ అసలు నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. నేను మీకు ఇస్తున్నా, ఐఐపి కూడా ఇస్తాను, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్. నా ఒక ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా చాప్టర్ని బుక్ లెవెల్ చేయండి. మరి ఒక చాప్టర్ కాకుండా దాన్ని రిప్లై చేయండి. అందులో మీకు ఏమైనా సపోర్ట్ కావాలని నేను అంటే ఓకే. ఇది కొంతమంది నిలబడి హాయ్, ఇండస్ట్రియల్ విజిట్ అయిపోయింది, వెళ్ళిపోతాను అందరం. సార్ల చోటు